రోహిత్ శర్మ యొక్క రీసెంట్ ఫామ్ ని దృష్టిలో పెట్టుకొని తనను కెప్టెన్సీ నుంచి తొలగించి బుమ్రాకి కెప్టెన్సీ ఇచ్చి ఫిఫ్త్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. సో ఈ రోజు మన వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు అండ్ ఆస్ట్రేలియాలో ఒక వికెట్ పడింది. అసలు ఈ రోజు ఏం జరిగింది అనేది చూద్దాం. నమస్తే నమస్తే క్రిక్ మ్యాచ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ మిస్ అయ్యి సెకండ్ టెస్ట్ తను వచ్చాడు. అండ్ సెకండ్ టెస్ట్ కూడా నాకంత అనుకూలంగా లేదు. సెకండ్ టెస్ట్ ఓడిపోయాం, థర్డ్ టెస్ట్ డ్రా అయింది, ఫోర్త్ టెస్ట్ కూడా ఓడిపోయాం. అండ్ తన పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా లో ఉంది. అండ్ తన కెప్టెన్సీలో కూడా అక్కడక్కడ తేడాలు ఉండడం మనకు కలుగుతుంది. దాన్నే దృష్టిలో పెట్టుకొని ఫిఫ్త్ టెస్ట్ లో రోహిత్ శర్మని టీం నుంచి అవుట్ చేశారు అండ్ కెప్టెన్సీని బుమ్రాకి ఇచ్చారు ఫిఫ్త్ టెస్ట్ కి. రోహిత్ శర్మ 3 మ్యాచెస్ అయిన పర్ఫార్మెన్స్ చేసి న్యూజిలాండ్ సిరీస్ లో కూడా రోహిత్ శర్మ నుంచి మనకి పర్ఫార్మెన్స్ రాలేదు. కానీ ఏం చేయలేము. ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ రోహిత్ శర్మ కూడా. చూడాలి, రోహిత్ శర్మ మళ్ళీ కంబ్యాక్ చేయడానికి చాలా కష్టం. న్యూజిలాండ్ ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తో ఉంది టెస్ట్ సిరీస్, అది కూడా చాలా రోజులు ఉంది. ఆ, ఈ మ్యాచ్ తర్వాతనే రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేకపోతే ఇంగ్లాండ్ వరకు వెయిట్ చేస్తాడా, ఇంగ్లాండ్ సిరీస్ వరకు అనేది చూడాలి. మాక్సిమం ఈ మ్యాచ్ తర్వాత ప్రకటిస్తారు అన్నట్టే ఉంది. కానీ ఫ్యాన్స్ కూడా కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. మీరు ఎమోషనల్ గా థింక్ చేస్తున్నారు, కానీ రేషనల్ గా థింక్ చేస్తే అసలు పర్ఫార్మెన్స్ కెప్టెన్ కరెక్టే, కాదనట్లేదు. కానీ ఆ, చాలా మ్యాచెస్ నుంచి పర్ఫార్మెన్స్ లేదు. విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తున్నారు, కానీ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో సెంచరీ కూడా స్కోర్ చేశాడు. న్యూజిలాండ్ సిరీస్ లో ఒక 70 కొట్టాడు. కానీ రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక 50 తప్ప, 16 ఇన్నింగ్స్ నుంచి ఒక 50 తప్ప రోహిత్ శర్మ నుంచి ఏం రాలేదు. కెప్టెన్సీలో కూడా కొంచెం ఫ్లా కనబడ్డది. న్యూజిలాండ్ సిరీస్ లో అసలు కెప్టెన్సీ అటర్ ఫ్లాప్ అయిపోయింది రోహిత్ శర్మది. అండ్ ఈ సిరీస్ లో కూడా అంత మంచిగా కెప్టెన్సీ ఏం కనపడలే, ఎక్సెప్ట్ ఒక థర్డ్ మ్యాచ్ ఏదైతే డ్రా అయిందో ఆ మ్యాచ్ లో కొంచెం కెప్టెన్సీలో కొంచెం మార్పులు అవి ఇవి కనబడ్డాయి. కానీ మాక్సిమం కెప్టెన్సీలో కూడా డ్రాప్ కనబడేది. యాజ్ యూజువల్ అతను ఓల్డ్ అవుతున్న కొద్దీ అతని రిఫ్లెక్సెస్ తగ్గుతాయి, ఐ సైడ్ తగ్గుద్ది. సో కొంచెం అతను ఒక లీన్ ప్యాచ్ లో వెళ్తున్నాడు. సో డ్రాప్ చేయడం అనేది కరెక్టే అని నాకు అనిపించింది. అండ్ రోహిత్ శర్మని రీప్లేస్ చేయడానికి స్క్వాడ్ లోకి శుభ్మన్ గిల్ ఏం చేశాడు. అండ్ ఆల్సో మనకి స్క్వాడ్ లో ఇంకో చేంజ్, ఆకాష్ దీప్ ప్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణని ఏం చేసుకున్నారు. ఆకాష్ దీప్ కి సో ఆబ్వియస్లీ ఇంజురీ అయింది కాబట్టి ఆకాష్ దీప్ ని యా, డ్రాప్ చేశారు. హర్షిత్ రాణాని తీసుకొస్తారు అనుకున్నారు, కానీ హర్షిత్ రాణా బదులు ప్రసిద్ధ్ కృష్ణని తీసుకొచ్చారు. టాల్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, అతన్ని ఇన్ చేశారు. మన టీం చేంజెస్ ఇలా ఉన్నా. ఆస్ట్రేలియాలో చేంజెస్ చూస్తే బ్యూ వెబ్స్టర్ వచ్చాడు, ఇంకో డెబ్యూటెంట్ ఫర్ ఆస్ట్రేలియా. అండ్ మార్చ్ మీద వెయిట్ పడుతుందని అందరికి తెలుసు. వెయిట్ పడాలి అనే పడుతుంది అని అందరు అనుకున్నారు. ఎందుకంటే అసలు మార్చ్ దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్సెస్ రాలే లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి. కెమెరాన్ గ్రీన్ లేడు కాబట్టి మార్చ్ కి అదొక అడ్వాంటేజ్ గా మారింది. కానీ ఆ, ఎన్ని ఎన్ని రోజులు అని వాళ్ళు కూడా చూస్తారని తీసేసి వెబ్స్టర్ ని పట్టుకొచ్చారు. వెబ్స్టర్ ఇస్ ఆబ్వియస్లీ నాట్ అన్ ఆల్రౌండర్, బట్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ ఎక్కువ చేస్తాడు, బ్యాటింగ్ అంత అంత ప్రొఫెషనల్ అని చెప్పలేం బ్యాటింగ్. సో మన వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. సో టాస్ గురించి నువ్వేమనుకుంటున్నావు? టాస్ క్వశ్చనబులే. అంత గ్రీన్ పిచ్, సన్ కూడా బయట లేదు. ఆ పిచ్ మీద బ్యాటింగ్ తీసుకోవడానికి ఛాలెంజింగ్ కండిషన్స్ లో బ్యాటింగ్ తీసుకోవడం అనేది కొంచెం టఫ్ డిసిషన్ అని అడిగితే. ఇది ట్రికీ ట్రికీ టాస్ మనం గెలవడం. ప్యాట్ కమిన్స్ ఈజ్ హ్యాపీ విత్ ఎనీథింగ్. అసలు ప్యాట్ కమిన్స్ ఒక డైలమాలో వచ్చాడు. ప్యాట్ కమిన్స్ కి ఎప్పుడెప్పుడైతే డైలమాలో వచ్చాడో మనం టాస్ గెలిచి మనం ఏదో ఒక తప్పు డెసిజన్ తీసుకుంటున్నాం. ఇవాళ కూడా అదే అయింది. తప్పు డెసిజనా రైట్ డెసిజనా అనేది చెప్పలేం. కానీ అంత గ్రీన్ పిచ్ మీద ఫస్ట్ మనం బౌలింగ్ చేసి ఉంటే ఈ పాటికి ఆ, మనం మంచి ఫేవరెట్స్ అవుతుండే ఈ మ్యాచ్ లో. మనకి ఇన్ని వికెట్లు మనకే వచ్చేసేవి, 180కి వాళ్ళు ఆల్అౌట్ అవుతుండే. కానీ వి మిస్డ్ ఛాన్స్. అవును, మనం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే వాళ్ళు 189కి ఆల్అౌట్ అయిపోయే వాళ్ళేమో. మేబీ డిసిషన్ రాంగ్ ఉండొచ్చు, కరెక్ట్ ఉండొచ్చు, అది మనకి ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ తెలుస్తుంది. మనం అలా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎర్లీ వికెట్స్ పడ్డాయి. 5 ఓవర్స్ లోనే కేఎల్ రాహుల్ డిస్మిస్ అయిపోయాడు అండ్ 8 ఓవర్స్ లో జైస్వాల్ డిస్మిస్ అయిపోయాడు. కానీ దాని తర్వాత శుభ్మన్ గిల్ అండ్ కోహ్లీ ఇద్దరు కొద్దిసేపు ఆపుతూ వచ్చారు వికెట్ ని. వాళ్ళు ఇద్దరు, కోహ్లీ అండ్ గిల్ చాలా మంచిగా ఆడారు. మంచి పేషెన్స్ చూపించారు ఇద్దరు కలిసి. లంచ్ లంచ్ దగ్గర దాకా మంచి పేషెన్స్. కోహ్లీ కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఫస్ట్ బాలే నిక్కిచ్చేసిండు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్. అది లక్కీలీ అది చేతిలో పడలేదు. కానీ దాని తర్వాత మంచిగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ కోహ్లీ కూడా వదులుతా ఉన్నాడు. గిల్ కూడా మంచి పర్సిస్టెన్స్ చూపించిండు, రెసిస్టెన్స్ చూపించిండు. వాళ్ళు పేషెంట్ గా ఆడారు. లంచ్ ఎండ్ దాకా అంత పేషెన్స్ చూపించిండు గిల్. కానీ లంచ్ ఎండ్ ఒక్క బాల్ లో లంచ్ వస్తుంది అన్న టైంలో
ఆస్ట్రేలియన్ టీం అందరు కలిసి స్లెడ్జ్ చేశారు, కొంచెం చిన్న స్లెడ్జింగ్ లాగా చేశారు గిల్ని. ఆ స్లెడ్జింగ్ చేయడం వల్ల గిల్ కూడా ఆ స్లెడ్జింగ్ కి రియాక్షన్ ఇచ్చిండు, రియాక్షన్ ఇద్దామని పోయిండు. కానీ అది బ్యాక్ ఫైర్ అయిపోయింది గిల్ కి. ఒక్క బాల్ నువ్వు ఆడుకొని ఉంటే, ఆ రియాక్షన్ కోసం పోయి అవుట్ అయినావు, ఒక్క బాల్ ఆడుకొని ఉంటే లంచ్ తర్వాత మళ్ళీ వచ్చి ఆడేవాడివి, లంచ్ తర్వాత చూపించగలిగేవాడివి రియాక్షన్. కానీ ఇప్పుడు నువ్వు అవుట్ అయిపోయినా వెళ్ళిపోయినాక రియాక్షన్ చూపించనీకి ఇప్పుడు ఆ, ఏముండదు కదా. అది చూసుకోవాలి. నువ్వు శుభ్మన్ గిల్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, కానీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా ఇలా చేయడం అనేది చాలా ఆ, బాధాకరం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్ని లాసెస్ తో వస్తున్నాం, మనం పేషెన్స్ చూపించాలి, ఆ, మనం గెలవాలి మ్యాచ్. ఈ మ్యాచ్ మన ప్రైడ్ మీద ఉంది అన్నప్పుడు ఇట్లాంటి సిల్లీ సిల్లీ గొడవలకి పోయి ఇలా వికెట్ పాడేసుకోవడం అనేది చాలా బాధాకరం. కో లంచ్ తర్వాత కోహ్లీ కూడా అప్పటి వరకు, కోహ్లీలో ఒకటి ఏంటంటే మనం మాట్లాడి 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 అసలు అర్థం కావట్లేదు ఏమవుతుందో. కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేయాలి వదిలేయాలి అని ఎంత అనుకుంటున్నామో, కోహ్లీ స్టార్టింగ్ లో పేషెన్స్ చూపిస్తున్నాడు. స్టార్టింగ్ ఒక 50-60 బాల్స్ మంచి పేషెన్స్ చూపిస్తున్నాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ అసలు గెలకట్లేదు. కానీ ఆ పేషెన్స్ అనేది కొద్ది కొద్దిగా పోతుంది. ఆ 50-60 బాల్స్ తర్వాత వాటికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వాటిని గెలుపుతున్నాడు, వాటికి అవుట్ అయిపోతున్నాడు. ఆబ్వియస్లీ ఈ పిచ్ లో చాలా మంచి బౌన్స్ ఉంది, గ్రీన్ పిచ్, బౌన్స్ ఉన్న పిచ్ కాబట్టి అదేందో ఆ నెత్తిలకు ఎక్కేసింది కోహ్లీకి. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ పడ్డదంటే అవుట్ అయిపోవడం అనేది. సో ఇంక బయటికి రావాలి కోహ్లీ కూడా, లేకపోతే కోహ్లీకి కూడా రోహిత్ శర్మ అయినట్టే బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అవును, స్టార్టింగ్ అంతా మంచిగా వదిలేసాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్. మనం అనుకున్నాం సరే నీట్గా పికప్, తను తెలుసుకున్నాడు, మంచిగా కొన్ని వదిలేస్తున్నాడు, బాగా వెళ్తుంది అనుకున్న టైంలో మళ్ళీ లాట్ ద ఎండ్ తన వికెట్కి వచ్చేసరికి మళ్ళా తను అదే అయిపోతున్నాడు, మళ్ళీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ఆడి అవుట్ అయిపోతున్నాడు. అండ్ ఆఫ్టర్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత కూడా కోహ్లీ బిఫోర్ లంచ్ గిల్ అయిపోయాడు, అండ్ ఆఫ్టర్ లంచ్ కోహ్లీ ఒక 4 ఓవర్స్కి అవుట్ అయిపోయాడు. మళ్ళీ కొంచెం ఎర్లీగానే వికెట్ పడ్డది సెషన్లో. తర్వాత పంత్ అండ్ జడేజా బాగా పికప్ చేసుకున్నారు, వాళ్ళు కూడా బాగా ఆపారు. ఇద్దరు దగ్గర దగ్గర ఒక ఆ సెషన్ మొత్తం వాళ్ళు కవర్ చేశారు. యా పంత్ పంత్ చూపించిన రెసిస్టెన్స్ అనేది అసలు మనం చెప్పుకోలేము. ఆ జబ్బ మీద తాకింది ఒక బాల్, కండ మీద బ్లాక్ గా కమిలిపోయింది. అంత దారుణంగా కమిలినాక కూడా కొద్దిసేపు ఆ బ్యాండేజెస్ అవన్నీ వేసుకొని వచ్చి మళ్ళీ ఆడిండు. ఆ టీం కోసం పెద్ద పెద్ద బ్లోస్ తీసుకున్నాడు, చెస్ట్ మీద, బ్యాక్ లో, థై మీద తాకుతానే ఉన్నాయి దెబ్బలు. ఎందుకు తాకుతున్నాయి అంటే ఆ బాల్ అంత ఆడుతుంది. గ్రీన్ పిచ్ కాబట్టి బాల్ అటు ఇటు ఆడుతుంది, బాల్ పిచ్ మీద బౌన్సీ పిచ్. బౌన్స్ ని గెస్ చేయడం చాలా కష్టం అవుతుంది ఆ పిచ్ మీద. సో అది బాడీ మీద బ్లోస్ అనేది తాకుతున్నాయి ప్లేయర్స్ కి. సో పంత్, హ్యాట్స్ ఆఫ్ టు పంత్. కానీ దాని తర్వాత పంత్ కూడా ఒక షాట్ కోసం వెళ్ళిపోయి పంత్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ, యా మంచి బౌన్స్ ఉండే ఆ బాల్ లో కొడదామని వెళ్ళిపోయాడు, కానీ పిక్ చేయలేదు బాల్ ని. ఆ, కొంచెం లేట్ గా పిక్ చేసిండు, పేస్ ని పిక్ చేయలేకపోయాడు, సో అవుట్ అయిపోయాడు పంత్ కూడా. ఆ, దాని తర్వాత ఏ వికెట్ ఆగినట్టు నాకు అనిపించలేదు. ఏ వికెట్ ఆలేదు, నితీష్ రెడ్డి వచ్చాడు, గోల్డెన్ డక్ అతనిది. బట్ ఇతను చూస్తే స్టార్టింగ్ నుంచి నితీష్ రెడ్డి మంచిగా ఆడుతూ వచ్చాడు, కన్సిస్టెంట్ గా ఆడాడు. 40s ఒక సెంచరీ కొట్టాడు ఇప్పుడు లాస్ట్ లో. అండ్ సెంచరీ తర్వాత కూడా తను సెకండ్ ఇన్నింగ్స్ బ్యాడ్ లక్ అనుకోవాలి ఏమో తెలియదు, ఇంతకు ముందు టెస్ట్ లో, బాక్సింగ్ టెస్ట్ లో ఈ దాంట్లో కూడా వచ్చి ట్రై చేశాడు. ఈ థాట్ లేవు, బట్ రియాక్షన్ లేట్ ఉండే, బ్యాట్ హిట్ అయ్యి మళ్ళీ దొరికేసాడు స్లిప్ లో. ఇట్ వాజ్ అ గోల్డెన్ డక్. నితీష్ రెడ్డిని అనడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే నితీష్ రెడ్డి ఇస్ ది ఓన్లీ ప్లేయర్ హూ మేబీ. స్కోర్డ్. ఈ సిరీస్ మొత్తంలో యా. నితీష్ రెడ్డి ఒక్కడే ఆడాడు. రెండు ఫ్లాప్స్ అనేవి ఏ ప్లేయర్ కన్నా సహజం. ఇన్ని మ్యాచ్లు ఆడినోడు రెండు ఇన్నింగ్స్లలో డక్స్ అయితే దానికి మనం ఆ, అది తిట్టాల్సిన పని లేదు నన్ను అడిగితే. నాట్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్, తన లక్ ఫేవర్ చేయలేదు. లక్ అన్నం తను కంటే అబ్జర్వ్ ఆ చేయలేదు. లక్ అన్నం కంటే ఆ పిచ్ లో బౌన్స్ అని అంత ఫస్ట్ బాల్ గెస్ చేయలేకపోయాడు. బౌన్స్ చాలా బౌన్స్ ఉంది ఆ పిచ్ లో, టెన్నిస్ బాల్ బౌన్స్ ఉంది కాబట్టి జడ్జ్ చేయలేకపోయాడు. ఫస్ట్ బాలే మంచి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్, మంచి చెస్ట్ లెంత్ లో బాల్ వచ్చింది. సో కొంచెం ఫార్వర్డ్ వెళ్ళి ఆడదాం అనుకున్నాడు, కానీ బాల్ ఎడ్జ్ అయ్యి కీపర్కి వెళ్ళిపోయింది. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా చాలా లో స్కోర్ చేశాడు, తక్కువ బాల్స్ ఆడాడు. బట్ అట్ ద ఎండ్ బుమ్రా వచ్చి ఇన్నింగ్స్ ని కొంచెం సేవ్ చేశాడని చెప్పాలి. కొంచెం లీడ్ అయితే తీసుకొచ్చాడు ఇండియా, కొంచెం స్కోర్ అయితే చేశాడు ఇండియాకి. ఫాస్ట్ గా ఆడాడు, ఫోర్స్ యా ఉన్నాయి, సిక్సెస్ ఉన్నాయి. 140కే ఆల్అౌట్ అవుతుండే మన వాళ్ళు, కానీ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేసిండు. వాషింగ్టన్ సుందర్, బుమ్రా ఇంకా మన టైలెండర్స్ కలిసి ఇంకొక 30-35 రన్స్ యాడ్ చేసిరు ఆ టోటల్ కి. దాని వల్లనే మనం 180 దాటగలిగినాం.
ఆ పిచ్ చూసి ఆ బౌన్స్ చూస్తే ఓవరాల్ గా 180 అనేది ఓకే ఓకే. 250 దాకా వెళ్ళి ఉంటే 250 260 మన వాళ్ళు కొట్టుంటే మంచి మంచి టోటల్ అయ్యేది ఫస్ట్ ఇన్నింగ్స్ ది. మన వాళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత డేలో ఇంకా 4 to 5 hours పడతాయని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓన్లీ 3 hours పట్టిన 3 hours లో బుమ్రా లాస్ట్ ఓవర్ లో మనకు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు. మనకు ఒక బ్రేక్ త్రూ దొరికిందని చెప్పాలి. యా, యాక్చువల్లీ 4-5 ఓవర్స్ ఛాన్స్ ఉండే, కానీ క్వాజా కొంచెం లేట్ చేద్దామని ట్రై చేసిండు. ఆ లేట్ చేద్దామని ట్రైలోనే బుమ్రాకి కొంచెం చిరాకు వచ్చేసింది. ఆ చిరాకు రావడం వల్ల ఏమైందంటే అక్కడ క్వాజాని కొంచెం అడిగినట్టు చేసిండు, కానీ శామ్ కాన్స్టాస్ మధ్యలోకి వచ్చి శామ్ కాన్స్టాస్ బుమ్రాని లేపిండు. కానీ శామ్ కాన్స్టాస్ కి బుమ్రాకి లాస్ట్ మ్యాచ్ నుంచి పడట్లేదు ఇద్దరికి. ఎప్పుడైతే శామ్ కాన్స్టాస్ మధ్యలోకి వచ్చాడో బుమ్రా మరీ అగ్రెసివ్ అయిపోయాడు. బుమ్రాకి అగ్రెషన్ బయటకు వచ్చింది. మన టీం వాళ్ళు కూడా అందరు అగ్రెసివ్ అయిపోయారు. శామ్ కాన్స్టాస్ పేరు వింటేనే మన వాళ్ళకి కోపం తన్నుకొస్తున్నట్టుంది, ఎందుకో అర్థం కావట్లేదు. కానీ శామ్ కాన్స్టాస్ ఎప్పుడైతే బుమ్రా మీదకి వెళ్ళిండో అందరూ గ్రూప్ అప్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్ కూడా సైలెంట్ గా ఉండే వాషింగ్టన్ సుందర్ కూడా వచ్చి ఒకటి రెండు మాటలని పోయిండు. కానీ దట్ ఫైర్డ్ అప్ బుమ్రా, మన టీం ని ఫైర్డ్ అప్ చేసింది ఎప్పుడైతే శామ్ కాన్స్టాస్ గెలికిండో మన బుమ్రాని. నెక్స్ట్ బాల్ క్వాజా అవుట్ కాగానే అసలు ఆ ఫైర్ అనేది మాటల్లో చెప్పలేము. సో నెవర్ మెస్ విత్ ద ఇండియన్ ప్లేయర్స్ వైల్ స్లెడ్జింగ్. యా. సో బుమ్రా రేపు నెవర్ చూద్దాం. స్లెడ్జ్ బుమ్రా. రేపు పొద్దున అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శామ్ క్వెన్స్టన్స్ విల్ బి టుమారో ఆన్ స్ట్రైక్ అండ్ మనకి సిరాజ్ ఓపెన్ చేస్తాడు. ఆబ్వియస్లీ అది కామన్. చూద్దాం, మనం డే లోనే తొందర వికెట్స్ పడాలని కోరుకుందాం. వాళ్ళు ఎంత స్కోర్ చేసినా మనం దాన్ని డిఫెండ్ చేయాలి. నాకెందుకు అనిపిస్తుంది బుమ్రా ఫస్ట్ టెస్ట్ తను క్యాప్టెన్సీ చేశాడు బీజేటీలో. సేమ్ అదే స్ట్రాటజీని ఇక్కడ ఫాలో అవుతూ లో స్కోర్ ఉన్నా కూడా మ్యాచ్ గెలిపిస్తాడంటావా? గెలిపియచ్చు. అంటే మంచిగా పిచ్ కూడా మంచి బౌలింగ్ అనుకూలించింది కాబట్టి బుమ్రా ఇస్ బౌలర్ కాబట్టి అతను ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు. సో చూద్దాం రేపు ఏమవుతుందో. ఇది మా ఒపీనియన్ గైస్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్